అందరికీ నమస్కారం అండి. నా పేరు భవానీ అండి. మాది గొలప్రోలు. పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా అభిమానం నాకు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, త్రిశక్తి స్వరూపు లలితా పరమేశ్వరి ఈ ప్రపంచాన్ని రక్షిస్తుంది, కానీ మనకు కనిపించదు. ఆ అమ్మవారి పవన్ కళ్యాణ్ రూపంలో మన ముందుకు వచ్చారు. మనం గాజు గ్లాసు గుర్తుకి ఓటేసి మన పవన్ కళ్యాణ్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించుకుందాం. అలాగే గత కాలంలో పార్టీ గుర్తు పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆ పార్టీ గుర్తు ఏమనుకున్నారు? ఒక యంత్రం అది. ఆ యంత్రం అమ్మవారి సింహాసనం యంత్రం. గత కాలంలో పవన్ కళ్యాణ్ గారు పార్టీ గుర్తు పెట్టుకున్నారు. ఆ గుర్తు ఏంటనుకున్నారు? అమ్మవారు ఒక యంత్రం. ఆ యంత్రం కాదు, అమ్మవారి సింహాసనం. ఆ సింహాసనం మీద కూర్చోడానికే పవన్ కళ్యాణ్ గారు ఎంచుకున్నారేమో అని ఎంతో ఆనందపడిపోయింది మేము ఆ రోజు. అలాగే తన వాహనం పేరు వారాహి పేరు పెట్టుకుని అందరూ యావత్ ప్రపంచం ఆ గుర్తు చూసేలాగా, యావత్ ప్రపంచం ఆ పేరు పలికేలాగా, వారాహి పేరు పలికేలాగా చేశారు. ఆ పవన్ కళ్యాణ్ గారు అదృష్టం కల్పించారు మనందరికీ కూడా. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉన్నత భావాలు ఎంతో గొప్పగా ఉన్నాయి. అతను సొంత డబ్బులను చూసుకోకుండా అందరికీ అతను ఎంతో సహాయం చేశారు. 30 రూపాయలు అందరికీ పంచిపెట్టారు. గొప్పవి. అతను గత 10 సంవత్సరాలుగా అతను ఎంతో కృషి చేస్తున్నారు. రైతుల కోసం అతని సొంత డబ్బులు 30,000 కోట్ల రూపాయలు అందరికీ పంచిపెట్టారు. అలాగే పదవిలో లేనిప్పుడే అలా చేశారంటే ఇప్పుడు పదవిలో వచ్చిన తర్వాత ఆయన మనకి ఎంతలా కృషి చేస్తారో మనం అర్థం చేసుకోవాలి. అలాగే మామూలుగా అన్నయ్య గారు కూడా ఎంతో ప్రజల కోసం బ్లడ్ బ్యాంకు ఓపెన్ చేశారు. ఆ బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతో మంది ప్రజలకు సహాయం. అందరూ కలిసి గాజు గ్లాసుకు ఓటేద్దాం, పవన్ కళ్యాణ్ గారిని గెలిపిందాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.